రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర గవర్నర్ని కలిసి గడిచిన ఒక సంవత్సరంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేయడం, చట్టాలను ఎక్కడా అమలు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఈ విషయాలన్నింటిపైన గవర్నర్కి ఉదాహరణతో సహా ఈరోజు నివేదించడం జరిగింది. దీనికి కారణం గవర్నర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషన్ హెడ్. ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. స్వాతంత్రం కోసం పోరాడారు, మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదే మాదిరిగా స్థానిక ప్రభుత్వాలు కానీ, ఇవి కాకుండా ప్రజలు కానీ అందరికీ ఈ రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుపరచడం జరిగింది. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చట్టాన్ని, ఫండమెంటల్ రైట్స్ని, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా నేను కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేస్తాను. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 4 ముఖ్యమైన వ్యవస్థలు ఉంటాయి. ఒక పక్క చట్టసభలు, అటు కేంద్రంలో పార్లమెంట్ కానీ, దేశంలో ఇటు రాష్ట్రాల్లో శాసనసభలు కానీ, శాసన మండలి కానీ ఉంటుంది. ఇంకొక పక్క పరిపాలన చేయడానికి శాసనాలు చేసిన తర్వాత పరిపాలనలో మంత్రులు ఉంటారు, వారి కింద సెక్రటరీస్ ఉంటారు, కింద అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే కొంతమంది అందరూ లోకల్ అయితే ఎక్కడికక్కడ కొల్యూడ్ అయిపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇష్టానుసారంగా చేస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ని పెట్టి వాళ్ళని వీళ్ళని కలిపి పెట్టారు. మూడవది చూస్తే ఏదైతే జ్యుడిషియల్, ఇందులో ఎవరు తప్పు చేసినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా మనం కోర్టుకు వెళ్తే కిందన మున్సిపల్ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు న్యాయం చేసే కార్యక్రమంలో వాళ్ళున్నారు. అదే మరి ఎవరు ఎక్సెస్ చేసినా ఇక్కడ ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి మీడియా ఉంది. ఈ 4 ప్రధానమైన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. అలాంటి మూల స్తంభాలనే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి వచ్చారు. అందరం కలిసి ఎవరికి ఇది చేస్తున్నామంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఇవన్నీ కూడా ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. అందరికీ హద్దులు ఉన్నాయి. హద్దులు ఎవరు మినహాయించినా చెక్స్ అండ్ బ్యాలెన్స్ కూడా ఈ వ్యవస్థలో పెట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఒకసారి చూస్తే నిన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ ఒక మాకరే చేశారు చట్టసభలు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. నేను 42 సంవత్సరాలుగా శాసనసభలను చూస్తున్నాను. ఎన్నోసార్లు ఆవేశాలు వస్తాయి, ఎన్నోసార్లు నేను చెప్పిందే జరగాలని ఒక పార్టీ, అదే మరి ఇంకొక పార్టీ ఉంటారు. అదే సమయంలో వివిధ పార్టీలన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గొడవ జరగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన, స్పీకర్ పైన ఉంటుంది. అలాంటిది నేను చూస్తే ఫస్ట్ టైం అసెంబ్లీలో ముష్టి యుద్ధాలు. నేను అడుగుతాను, మీరు రూలింగ్ పార్టీలో ఉండే వ్యక్తులు లేరు, అక్కడ బిజినెస్ అంతా అయింది. కడా శాసన మండలిలో జరిగింది ఏంటి? ఉదయం నుంచి నేను 9 గంటల నుంచి శాసన మండలిలోనే ఉన్నాను, నా ఛాంబర్లో ఉన్నాను. ఏం జరుగుతుంది అన్ని వాచ్ చేస్తున్నాను. మీరు ఇంతకు మునిపే శాసన మండలిలో 2 బిల్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఆ 2 బిల్లులు కూడా మీకు చాలా స్పష్టంగా ఐడియా ఉంది. 3 రాజధానులు, అదే మాదిరిగా సిఆర్డీఏ బిల్లు తీసుకొచ్చారు. ఆ 2 తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టిన తర్వాత అసెంబ్లీ పాస్ చేశారు, శాసన మండలికి వచ్చింది. ఆ రోజు ఇదే విధంగా మీ ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ వచ్చారు. 15 మంది 20 మంది వచ్చారు. రౌడీజం చేశారు. నేను పైన గ్యాలరీలో కూర్చొని
మా వాళ్ళకి ధైర్యం కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో 151 మందిని మిమ్మల్ని గెలిపించారని మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో మీకు మెజారిటీ వచ్చింది. కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంటే వాళ్ళు కూడా ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నారు, సొంత అజెండా కాదు. ఈరోజు పార్లమెంట్ ఉంది, రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది. లోక్సభలో బిల్లు పాస్ చేయొచ్చు, రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు డిఫర్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఉన్మాదం ముదిరింది కాబట్టి నా ఇష్ట ప్రకారం జరగాలంటే జరగవు, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే పెద్దల సభ అనేది ఒకవేళ కింది సభలో ఏదైనా జరిగితే కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడానికి కొంతమంది మేధావులు పెట్టుకొని చేశారు. కాలక్రమేణా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ వస్తారు, వేరే విషయం. ఈరోజు దేశంలో రాజ్యసభలో ఎన్ని బిల్స్ ఆగిపోలేదు, ఎన్ని జాయింట్ సెలెక్ట్ కమిటీ పంపించలేదు, ఎన్ని సెలెక్ట్ కమిటీలు పంపించలేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు పోయినసారి అసెంబ్లీలో కౌన్సిల్లో ఇదే మరి గొడవ అయితే ఆ రోజు గ్రేట్ డిఫికల్టీలో ఎవరైతే ఆ చైర్లో ఉండే షరీఫ్ గారిని కులం పేరు తిట్టారు, బండబుద్ధు తిట్టారు, ఇష్టానుసారంగా మాట్లాడారు, దాడి చేశారు, భయభ్రాంతులు చేశారు. ఆ రోజు కూడా అతను ఏమాత్రం నిబ్బరంగా చేసుకొని ముందుకు పోయి సెక్రటరీని ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. నేను సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశాం, సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశాం కాబట్టి మీరు సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. సెక్రటరీ చేయగా ఏమది ముఖ్యమంత్రి బ్రాంచ్ ఆఫీసర్ కౌన్సిల్ అనేది, కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభలు కానీ అటానమస్ బాడీస్ ఇవన్నీ. కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కోర్టులు ఉన్నాయి, కోర్టులు కూడా రాజ్యాంగ పరిధిలో కోర్టులు ఉన్నాయి తప్ప మీరు చేసే తప్పుడు పనులు సమర్పించడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ రోజంతా గొడవ చేసిన తర్వాత ఆ రోజు కూడా సెక్రటరీకి పంపిస్తే సెక్రటరీ ఉల్లంఘిస్తారా? సెక్రటరీ అధికారం ఏంటి? ఆ సెక్రటరీ టైం అయితే మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి? అది పెండింగ్ ఉంటే హైకోర్టులో ఏం చెప్పారు? హైకోర్టులో చాలా స్పష్టంగా మీరు చెప్పింది, మేము సెలెక్ట్ కమిటీకి పంపించామని మీ అడ్వకేట్ జనరల్ చెప్పాడు. అది వచ్చే వరకు మేమేం చేయమని కూడా చెప్పాడు. అలాంటిది మళ్ళీ ఈసారి అసెంబ్లీ పెడితే భయంకరంగా కరోనా ఉంది, మామూలుగా కాదు. నిన్న 350, ఈరోజు 425 కేసులు వచ్చాయి పర్ డే. రేపు 500 రావచ్చు, ఇది 1000 పెరగచ్చు. అందరినీ అసెంబ్లీ మెంబర్స్ అందరినీ రమ్మంటారా? గవర్నర్ వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేస్ కూడా మీరు వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకోవచ్చు, జూమ్లో తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు, 10 రోజులు పెట్టుకోవచ్చు. కానీ మీరు చేసిన పని అందరినీ రమ్మన్నా. గన్మ్యాన్లు వచ్చారు, పోలీసులు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎంతమందికి కరోనా వైరస్ వస్తుందో తెలియదు, ఎవరిలో ఉందో తెలియదు. మనుషులు వస్తాం, మనం కలుస్తున్నాం, పక్క వ్యక్తిలో కరోనా ఉందా లేదా అని తెలియదు. ఆ రోజు ఆయన టెస్ట్ చేసుకోవచ్చు, 4 రోజులు అలా బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీలకు కరోనా వైరస్ వస్తూ ఉంటే, ఎమ్మెల్యేలకు వస్తూ ఉంటే, మంత్రులకు వస్తూ ఉంటే, కొంతమంది చనిపోతూ ఉంటే మీకు లెక్కలేదా? నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది? మీరు మాస్క్ కూడా పెట్టుకోరా? నేను ఫస్ట్ డే నుంచి చెప్తుందని ఈ విషయం అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీకోసమే కాదు, మనం కొంతమంది ఆరోగ్యంగా ఉండొచ్చు, కొంతమంది అనారోగ్యంగా ఉండొచ్చు. మనం కరోనా స్ప్రెడ్ చేయడం మనం కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధులు ఇంకా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి వీలు లేదు. మీరేం చేశారు? ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోవడం ఏంటి మీ సంకేతం? ఎవరు మాస్కులు పెట్టుకోవద్దని రాష్ట్రం రావణాసుడు కాష్టం కమ్మనే, శ్మశానం కమ్మనే మీ ఉద్దేశం. మీ ఎమ్మెల్యేలు పెట్టుకోరు, మీ మంత్రులు పెట్టుకోరు అంటే ఇదే ఆదర్శం? అంటే మీకు వస్తే పక్కోళ్ళు కూడా అంటిస్తారు. ఈ విషయం మీకు తెలియదా? నిన్నంతా అసెంబ్లీలో ఏమి చర్చ లేదు. మేము కూడా అనుకున్నాం, చర్చ చేయడానికి పిలిచారనుకున్నాం, కాదన్నారు.
మేము కూడా అసెంబ్లీకే పోవడం మానేసి నేనంతా వాకౌట్ చేశాను. కౌన్సిల్ ఏం చేశారు? ఏదైతే కౌన్సిల్లో మీరు బడ్జెట్ కాకుండా దురుద్దేశంతో ఆ రోజు అక్కడ సెలెక్ట్ కమిటీకి పంపించింది కాన్స్టిట్యూట్ చేయకుండా చేసి దొడ్డిదారిన 197 మూవ్ చేసి తద్వారా అసెంబ్లీలో మళ్ళా పెట్టి 2 బిల్లు పెట్టి ఈ 2 బిల్లు మళ్ళా కౌన్సిల్ తీసుకొస్తారా? మీరు ఎంత ధైర్యం ఉండాలి? ఇదేనా మీ యొక్క ఆలోచన, లేకపోతే మీ యొక్క నీతి? అంటే అసలు కౌన్సిల్ పిలిచి ఎందుకు పిలిచారు? ఈ 2 బిల్లులు పిలిచి కరోనా సమయంలో రాజధాని తరలించాలనే దురుద్దేశం ఎంత మూర్ఖత్వమైన నిర్ణయం మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అడిగే వాళ్ళు లేని నేను తప్పుడు పనులు చేస్తారా? మేము అందుకని ఆలోచించి మా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారనే ఉద్దేశంతోనే రూల్ 90 కింద ఏదైతే ఆ రోజు మీరు సెలెక్ట్ కమిటీకి పంపించారో ఆ సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత అక్కడ సెక్రటరీ అమలు చేయలేదు, ఇది అమలు చేయాలి అని ఒక మోషన్ తీసుకొచ్చాను. ఆ మోషన్ తీసుకొచ్చి దాన్ని బలపరిచి చైర్మన్కి ఇస్తే ఆయన అడ్మిట్ అని కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ పార్టీగా అప్రోప్రియేషన్ బిల్ ఉంది, ఇది పాస్ కావాలి, ఇది రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కూడా ముందని పాస్ చేద్దాం. పాస్ చేసిన తర్వాత రూల్ 90 కింద మోషన్ తీసుకుందాం. వీళ్ళు ఏదైతే ఆ రోజు కావాలని అడ్డంపడి ఈ రోజు దొడ్డిదారు మళ్ళా ఇంకొక చట్టం తెచ్చుకోవాలని ఆలోచించినప్పుడు ప్రజల తరఫున పోరాడడం, అమరావతిని ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం అమరావతి రైతుల్ని పరిరక్షించడం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ నిర్ణయం మేము చేసుకున్నాం. అన్ని బిల్స్కి మీకు సహకరించాలి, మేము కాదనలేదే. అప్రోప్రియేషన్ బిల్లు పాస్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను మీరు? ఎందుకు పాస్ చేసుకోలేదు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఉద్దేశం ముందు ఈ బిల్స్ అన్ని పాస్ చేసిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్కి వస్తారా? స్పీక్ చైర్మన్ గారు అక్కడ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. లాస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు రూల్ 90 కింద మోషన్ మూవ్ చేస్తున్నాం అన్నారు. మీకు అప్రోప్రియేషన్ బిల్ ఉంది, ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్ మీకు ఇస్తాం, మీరు మూవ్ చేయండి, తర్వాత వాళ్ళకు రూల్ 90 కింద మోషన్కి ఇస్తానంటే కాదు, మాకు అవసరం లేదు, అన్ని బిల్స్ పాస్ కావాలని మీకు చెప్పడం, అడ్డం మాట్లాడడం. అప్పుడు విధిలేని పరిస్థితిలో ఫస్ట్ ప్రయారిటీ మీకు, సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి అన్నప్పుడు మా అపోజిషన్ లీడర్ లేసి మోషన్ మూవ్ చేశాడు. మూవ్ చేసిన తర్వాత మీరు అంటారు ఎట్లా మూవ్ చేశాడు అంటారు. ఎట్లా మూవ్ చేయడం అంటే హక్కు మీదేనా? మెజారిటీ సభ్యులు ఉన్నారు కౌన్సిల్లో, అది మా హక్కు. అంటే మీకు అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఉంటే కనీస సాంప్రదాయాలు పాటించుకోకుండా మీరు ప్రయత్నం చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని చాలా చట్టసభలో చూశారు అపోజిషన్గా. ఎవరు ఇంత హీనంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఎవడు ప్రవర్తించారు? అలాంటిది నా దగ్గర 1 సంవత్సరం మీరు ముఖ్యమంత్రి. ఫస్ట్ టైం మీరు వచ్చారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. ఏంటి ఉన్మాదం, ఏంటి ప్రవర్తన, ఏంటి ప్రజాస్వామ్యం నేను అడుగుతాను. అలాంటిది నిన్న జరిగితే కడా ఆయన మీద తిరగబడి 18 మంది మంత్రులు ఎందుకు వచ్చారు మీరు హౌస్లోకి? దట్ ఈస్ ఎ రూల్. ఎప్పుడైనా సరే ఓటింగ్ ఉంటే నాన్ మెంబర్స్ బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఆల్ నాట్ మెంబర్స్, యు ఆర్ నాన్ మెంబర్స్. ఒకసారి ఓటింగ్ అంటే వెళ్ళాలి, అడ్డం జరుగుతుంది మీకు పోమని. ఇంకేం చేసేది లేకుండా డిప్యూటీ చైర్మన్ వీకర్ సెక్షన్స్ కాబట్టి మిమ్మల్ని పంపించే శక్తి ఆ చైర్ కూడా లేదు. ఇంక మనం ముందుకు పోదాకపోతే గొడవలు చేస్తారా మీరు? గొడవలు చేసి అసలు బిల్లే పాస్ కానివ్వకుండా, మోషన్ చేయకుండా చేస్తే ఆయన ఏం చేయాలో దిక్కు తెలియకుండా లాస్ట్కి వచ్చి ఆ మోషన్ ఒక పక్క ఇది ఒక పక్క ఉంటే సైలెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉన్మాద చర్య అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు చూస్తే ఉన్న పరంగా 18 మంది ఆంబోతుల వారికి ఈ పక్క బెంచ్ మీదకి వస్తారు. అపోజిషన్ ఎప్పుడన్నా జరిగింది ఇది? కనీసం మంత్రులుగా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఒక మెంబర్ తొందరపడితే మంత్రులుగా ఉంటే తొందరపడదని చెప్పిన సందర్భాలు. బాధ్యత, ఒక పద్ధతి. మీకు పద్ధతి లేదు, బాధ్యత లేదు. బజార్లో రౌడీల వారి మీరు ప్రవర్తిస్తారా? ఎంతమంది చంపేస్తారు మీరు? అంటే మీరు కేసులు పెడితే భయపడిపోతారనా?
ప్రజల్ని భయభ్రాంతం చేస్తే మేము భయపడాలన్నాను. అలాంటి జరిగితే ఇప్పుడు మళ్ళా బయట వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారా? మీరు దోషులు. మీరు కావాలని దురుద్దేశంతో ఒక అజెండా పెట్టుకొని ప్రయత్నం చేశారు. ఆ అజెండా అమరావతి పైన దొడ్డిదారిన మళ్ళా ఒక చట్టాన్ని తేవాలనుకున్నారు. దాన్ని నివారించడం కోసం ఏదైతే 90 ఆర్టికల్ దీని కింద రూల్ కింద మేము తీసుకొచ్చాం, మోషన్ తీసుకొచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేశారు ఆ పని. రేపు జీతాలు ఇవ్వచ్చు, మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఇంకో విధంగా ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఇంత నీచంగా ప్రవర్తించిన మీరు, ప్రజాస్వామ్య గౌరవం ఉందా మీకు? చట్టసభ పైన గౌరవం ఉందా? ఇది ఒక్కటే కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం, జంగిల్ రాజ్. ఈ 13 సంవత్సరాలుగా మీరు చూస్తే 64 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 52 సంవత్సరాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే 6 సంవత్సరాలు మన రాష్ట్రం వస్తే, కొత్త రాష్ట్రం వస్తే ఎప్పుడు నేను చూడలే, ఎప్పుడు నేను వినలా. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. 4 రోజుల్లో 4 బీసీ మంత్రుల పైన కేసులు పెడతారా మీరు? అచ్చెన్నాయుడు గారి పైన కేసు పెడతారా? ఒక పెళ్లికి పోయాడని ఆ పెళ్లికి పోయిన పెళ్లి కొడుకు ఒక ఎస్ఐని మోసం చేశాడని పెళ్లికి పోయిన వాళ్ళని మీరు కేసులు పెడతారా? ఏంటి ఉన్మాదం? అదే వారికి ఒక పక్కన ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తాత ఫోటో అక్కడ పెడితే అయ్యన్న పాత్రుడు ఆయన ఎక్స్ఎమ్మెల్సీగా ఉంటే ఆ ఫోటో మున్సిపల్ ఆఫీస్లో పెడితే ఆ ఫోటో మీరు తీసేస్తే ఎందుకు తీసేసని అడగలేకపోతే మీరు 70 యాక్ట్ పెడతారా? ఏంటి ఉన్మాదం? అదే సమయంలో ఒక బీసీ బీదా రవిచంద్ర పైన కొడతారా? వచ్చి అసలు చేసుకుంటారా మీరు? మినిస్టర్స్ అందరూ వస్తారా మీరు? 4 రోజులు 4 పైన మీరు దాడులు. ఇదే కాదు, ఎన్ని దాడులు చేశారు మీరు? సుధాకర్ ఏం చేశారు పాపం? పీపీ అడిగాడు, ప్రాణం పోతుందండి, పీపీ ఇవ్వండి, నేను సిన్సియర్గా పనిచేస్తాను ఒక డాక్టర్, ఒక ఎస్ఐ డాక్టర్ అడిగితే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేసి చేంజ్ చేసి అతను మెంటల్గా చేస్తే హైకోర్టు రెస్క్యూకి వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? ఇంకో పక్కన సుధారాణి ఆ హాస్పిటల్లో జరిగే అవకతవకలన్నీ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఎక్కడికి పోతే అక్కడ వెంటాడి ఇష్టానుసారంగా బాత్రూమ్ పోతే ఫోటోలు తీస్తారు ఒక మహిళ మీద. ఏమనుకుంటున్నారు? దీనికి ఏమైనా అద్దు పద్దు ఉందా మీకు? ఇంకొక పక్కన హర్షకుమార్ ఆ బోట్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ అన్యాయం జరిగిందని ఒక మాట మాట్లాడితే జైల్లో పెడతారు 49 రోజులు. మీరు వీళ్ళంతా దళిత నాయకులు. ఇంకొక పక్క మహాసేన నాయకుడు రాజేష్ ఉంటే అతను వీళ్ళకే సపోర్ట్ చేశాడు. అతను వీళ్ళని ఒక మాట అంటే అతన్ని జైల్లో పెడతారా మీరు? ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఉందని దుర్మార్గం. మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానిక సంస్థలకి ఏంటి అరాచకం? 2362 మంది ఇనానమస్ అయిపోయారు ఎంపీటీసీ, 126 మంది ఎంపీటీసీ ఇనానమస్ అయ్యారు. నా జీవితంలో ఎప్పుడు నేను చూడను. ఒక్కటి కూడా కాలేదు ఎంపీటీసీ. అంటే అసలు నామినేషన్ లేదు. ఏ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా కూడా రిజెక్ట్ చేశారు. కావాలని సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఏంటి అరాచకం? అంటే మీరే పోటీ చేయాలా? ఏ పార్టీ ఉండాలని లేదా ఈ రాష్ట్రంలో? దీనికి సమాధానం చెప్పండి మీరు. దానిపైన మీరు చూస్తూ ఉంటే ఒక మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమానేశ్వర్, ఎమ్మెల్సీ ఉద్దా వెంకన్న ఒక లాయర్తో కిషోర్తో కలిసి మాచర్లో గొడవ జరిగితే మాచర్లో ఇనానమస్ చేసుకుంటే కాదు ఇది చెప్పడానికి మాచర్ల పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు అటాక్ చేస్తారా మీరు? చేంజ్ చేస్తారా మీరు? వాళ్ళు ఇక్కడ పడి అక్కడ పడి తప్పించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉందని అడుగుతున్నా. 185 రోజులుగా అమరావతిలో ఆందోళన జరుగుతున్నాయి. ఆడబిడ్డల పైన దాడులు చేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు, రైతుల్ని హింసించారు. నిన్న కూడా ఒక రైతు గుండెపోటు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయడం, 100 మంది పోలీస్ ఆఫీసర్లు కానీ వీళ్ళ మాట్లాడిన వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు, ఎవరికైనా పోస్టింగ్స్ ఇవ్వకపోతే వాళ్ళకి 50% ఇస్తామని.
అంటే ఏంటి మీ ఉద్దేశం? 50% జీతం ఇస్తే వాళ్ళు భయపడిపోయి మీరు చెప్పినంత మీకు ఊడిగం చేయాలి. ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక పక్కన ఇలా చూస్తా ఉంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీడియా ఎప్పుడు చూడలేదు. మీడియా ఎప్పుడు కూడా స్వేచ్ఛగా పనిచేసేది. అలాంటి మీడియా పైన 2430 జీవో తీసుకొస్తారా మీరు? కేసులు పెడతారా మీరు? ఇంకొక పక్కన కేసులు పెట్టడమే కాదు, ఎక్కడికక్కడ ప్రైవేట్ కేసులు కూడా వేసి వాళ్ళని బాధ పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారా మీరు? రాజశేఖర్ లాంటి వాడు భయపడిపోయి ఆ రోజు ఇదే మరి పెడితే నేను గట్టిగా ఫైట్ చేస్తే మీడియా వాచ్ అనే మాట నాకు తెలియదు, నేను చేయలేదు, నన్ను అపార్థం చేసుకోవద్దని నేను క్యాన్సిల్ చేసేసాను అని అంటే, ఇక్కడ ఇతను ఇంతవరకు క్యాన్సిల్ చేయడు కదా, ఆ జీవో పైన కూడా యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా ఇతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఏం నియంత్రణ ఉన్మాదిన, లేకుంటే ఇష్ట ప్రకారం చేస్తే సహించాలా? ఇంకొక పక్క రాజ్యాంగ వ్యవస్థల పైన దాడి, ఎన్నికల కమిషన్. మీరు చూసారు ఎన్నికల కమిషన్ మీద. ఎన్నికల కమిషన్ చెప్పింది కరోనా వైరస్ వచ్చింది, ఇది ఇంకా ఎక్కువైపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నేను ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నానని చెప్పాడు. చెప్తే హైకోర్టు అప్పీల్ చేసింది, సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది, ఇది కరెక్ట్ అని నిర్ణయం చెప్పి వాళ్ళు వచ్చారు. అప్పటికి వాళ్ళే వీడియో కాన్ఫరెన్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తీసేస్తావా నువ్వు? ఆయన దానిపైన ఒక లెటర్ కూడా రాశారు, చాలా స్ట్రాంగ్ లెటర్ రాశారు. ఏం జరిగింది అన్నీ కూడా రాసే పరిస్థితి వచ్చి కడాన మీరు ఆయన కూతుర్ల పైన, ఫ్యామిలీ పైన అసభ్యకరంగా ప్రవర్తిస్తారా? ఇంకొక పక్కన అతన్ని బూతులు తిడతారా మీరు కులం పేరుతో? ఇంకొక పక్కన బూతులు తిడతారు. రాజ్యాంగంలో ఉండే ఒక కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ, వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ కేంద్రం చెప్పినట్టు చేస్తుందా? వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్గా వాళ్ళు చెప్తున్నారు. అంతేగాని మీ చెప్పు చేతల్లో పనిచేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఎన్ని మాట్లాడడం మాకు చెప్పకుండా చేస్తాను అంటే మీకు చెప్పి చేయాలి, మీరు చెప్పినట్టు అందరినీ యునానిమస్ చేయాలి. దానిపైన అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే, ఇప్పుడు కోర్టు చెప్పినా వినకుండా మళ్ళా సుప్రీంకోర్టు పోతే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పైన మీరు చేసే వ్యవహారం సరైనది కాదని చాలా స్పష్టంగా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో జడ్జిమెంట్స్ వస్తే కోర్టు పైన కామెంట్ చేస్తారా మీరు? ఒక జడ్జిమెంట్ వస్తే ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, ఒక చిన్న స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి రాజీనామా చేసింది. అలాంటివన్నీ జరిగితే మీరు ఉన్మాద చర్యలతో ప్రతి ఒక్కరు సైకోలుగా తయారైపోయి అందరూ ట్వీట్లు పెడతారు. అంటే ఎలక్షన్ ఎవరన్నా మీకు లెక్కలేదు, ఓట్లన్నా లెక్కలేదు, జస్టిస్ అన్నా లెక్కలేదు, న్యాయం అన్నా లెక్కలేదు. ఎక్కడికి పోతుందా? 90 మందికి మీకు కంటెంప్ట్ ఇచ్చారంటే ఏం చెప్పాలి? ఇంకొక పక్కన ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చారు, కనీసం మీకు రియలైజేషన్ ఉందని అడుగుతున్నాను నేను. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతిపక్షాలు వీళ్ళు ఆలోచించుకుంటే ఆలోచించారు. వాళ్ళందరినీ శారీరకంగా ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టి జైల్లో పెట్టి, మానసికంగా ఆందోళనకు గురి చేయాలి, టార్చర్, ఎవ్రీడే టెన్షన్, ఆర్థికంగా మొత్తం చితికిపోయేడుగా చేయాలి, ఆర్థిక మూలాలను సర్వనాశనం చేయాలి. నరేగా డబ్బులు ఇవ్వు, గవర్నమెంట్ అఫిడే ఇస్తే వాళ్ళకి ఓటీపీ అవసరపడాలా? అంటే నీ మారిగా అందరూ ఆలోచిస్తే మీరు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు చూస్తే ఒక్క ప్రకాశం జిల్లాలో 2000 కోట్ల రూపాయలు గ్రనైట్ ఫ్యాక్టరీస్ పైన రాయల్టీ వేస్తావా? తప్పుడు పిలిచిన వెయిట్ చేస్తావా? సరెండర్ చేయమంటావా? ఒక ఎమ్మెల్యేకి ఇస్తే ఆ ఎమ్మెల్యే మీకు సరెండర్ అవుతాడా? ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇస్తే చిత్తూరులో ఆ ఎమ్మెల్యే మీ పార్టీలో చేరతాడా? ఇంకొక పక్కన 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి సిద్ధా రాఘవరావు గారు, 20 ఏళ్ళు పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్సీగా, దేవస్థాన టెంపుల్గా, పాలిట్ బ్యూరోగా పనిచేసిన వ్యక్తి 800 కోట్లు మీరు బిల్లేస్తారా? ఆయన సరెండర్ చేసుకొని ఇప్పుడు అవన్నీ మాఫీ చేస్తారా? మీరు మా పార్టీలో ఉంటే మీకేం రావు, లేకుంటే ఇష్ట ప్రకారం చేస్తామంటారా? మీరు గొట్టిపాటి రవికుమార్కి 300 కోట్లు ఆయన రానంటే ఆయన పైన మీరు రాయల్టీ వేస్తారా? రామారావు పైన వేస్తారా? ఏంటి మీ ఉన్మాదం?
మొత్తం మైన్స్ అన్ని నీకే కావాలన్నా. రాష్ట్రంలో ఉండే మైన్స్ అన్ని హస్తగతం చేసుకున్నా, ఒకటి రెండు కాదు. ఆ విషయాలన్నీ డే బై డే చెప్తాం. పనిచేస్తున్నాను పంపించేసి వీళ్ళ మనుషులు పెట్టి విడి చేయించుకోవడం, వీళ్ళు వాటాలు రాయించుకొని ఇష్ట ప్రకారం చేయడం, ఎవరన్నా రాకపోతే ప్రతిపక్షాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వారీస్ దగ్గర నుంచి మీరు హస్తగతం చేసుకోవడం, నోటీసులు ఇచ్చి, ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలండి ఇవన్నీ. అంటే ఈరోజు ఒకటే వీళ్ళు ఆలోచించారు, అందరినీ ఇదే వారికి చేయాలి. 4 అంచెలుగా వర్కౌట్ చేశారు. ఒకటి, కేడర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు విపరీతంగా పెట్టారు. ఆ నెంబర్ కూడా చెప్తారు. అది అయిన తర్వాత మీరు ఏం చేశారు? మేమంతా పోరాడి కడాన పల్నాడులో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత పోలేక పునరావాస కేంద్రం పెట్టాం. ఈ దాడులు చేసాం. అందరికీ చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాం. నేను పోతానంటే మా ఇంటికి గేటుకి తాళాలు పెట్టి నన్ను పోనీయకుండా చేసి గడాన మీరు వాళ్ళు తీసుకుని ఆ ఊర్లో పెడతారా? హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పాం, ఎస్సీ కమిషన్ చెప్పాం, ఎస్టీ కమిషన్ చెప్పాం, మైనారిటీ కమిషన్ చెప్పాం, ఉమెన్ కమిషన్ చెప్పాం, దేశంలో ప్రపంచంలో ఉండే వ్యవస్థలకన్నీ చెప్పాం. నేను విశాఖపట్నం పోతే పర్మిషన్ తీసుకొని నన్ను విశాఖపట్నం సిటీలోకి రాలేకుండా తిరిగి పంపిస్తారా మీరు? అంటే మీరు 10 మంది రౌడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పంపించి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా 27 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి నేను పోకూడదు అక్కడికి. ఎవడిచ్చాడు మీకు అధికారం? అంటే మీరు ఆ మాట చేత కాబట్టి మీరు రాజ్యాన్ని ఎదుర్కొన్నారు పరిపాలన. మీ మనుషులు పంపించి నన్ను అడ్డగిస్తారా? అడ్డగి నన్ను పోనీయకుండా చేస్తారా? మీరు అడుగడుగు నన్ను ఉల్లంఘిస్తారా? నన్ను పోనీరా ప్రజల్లోకి? అయినా కూడా విత్ గ్రేట్ డిఫికల్టీ తిరిగి నేను వస్తే ఆ రోజు నన్ను పంపిస్తే హైకోర్టులో అప్పటికైనా మీకు సిగ్గురా. ఆ కేసులో డీజీని పిలిపించి మొత్తం రూల్ చదివించే పరిస్థితికి వస్తే మీకు సిగ్గురాదా? ఇది ప్రభుత్వం అయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే కలర్స్ ఏంటి? మీ కలర్స్ ముఖాలు వేసుకుని తిరిగిన కలర్స్ పంచాయతీ బిల్డింగ్లకు వేస్తారా? ప్రభుత్వ బిల్డింగ్లకు వేస్తారా? కమ్యూనిటీ హాల్స్కి వేస్తారా? ఎవరిచ్చారు మీకు? ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే కేసులు పెడతారా మీరు? ఒక ఆయన కోర్టుకు పోతే హైకోర్టులో చెప్పి, సుప్రీంకోర్టు పోతే వాళ్ళు కూడా చెప్పి ఇమీడియట్గా ఏం చేయమని టైం వేస్తే చేయకుండా మళ్ళా ఇంకొక కలర్ యాడ్ చేస్తే ఇది తప్పు అని మళ్ళీ హైకోర్టులో చెప్పి కంటెంప్ట్ వేస్తే సిఎస్ని ఆఫీసర్ అందరినీ హైకోర్టుకు రప్పిస్తే మళ్ళా సుప్రీంకోర్టు పోతే మీరు చేసింది తప్పు, ఇది కంటెంప్ట్, మళ్ళా 30 రోజులు టైం ఇస్తున్నాం, చేయకపోతే కంటెంప్ట్ ఇక్కడ తీసుకుంటాను సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు మళ్ళా మీరు వేషాలు ఎక్కేస్తారా? దీనికి 1300 కోట్లు ఖర్చు పెడతారా? మళ్ళా దాన్ని క్లీన్ చేయడానికి 1300 కోట్లు పెడతారు. ఎవరి డబ్బులు ఇది? మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఒకరిద్దరి పైన కాదు, మీరు కేసులు పెట్టి మామూలుగా మీరు చూస్తే ఒక పక్కన అచ్చెన్నాయుడు ఏంటి కేసు? పెట్టి కేసు. నవ్వుతారు ఎవరన్నా. ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాస్తే సుప్రీంకోర్టులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన వచ్చినటువంటి జడ్జిమెంట్ పైన రాష్ట్రం అంతా దేశం అంతా కూడా అపహాస్యంగా అందరూ చూస్తూ ఉంటే మీ పరపతి పోతుందని మధ్యాహ్నం లేబర్ సెక్రటరీ లెటర్ రాస్తుంది ఈఎస్ఐ డైరెక్టర్కి. ఆవిడ ఏసీబీకి లెటర్ రాస్తుంది ఆ రోజు మధ్యాహ్నం పైన ఆ రోజు రాస్తే సెక్రటరీ రాయడం, ఈవిడ రాయడం, ఏసీబీ కింద డీసీబీకి రాయడం, డిఎస్పీకి రాయడం, డిఎస్పీ 11 గంటలకు కేసు బుక్ చేస్తారా? నెక్స్ట్ డే మీరు చేసిన పని ఒకరిద్దరిని అరెస్ట్ చేయడం చూపించి నెక్స్ట్ డే పోయి నేరుగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? 300 మంది గోడ దూకుతారా? గేటు దూకుతారా? భయభ్రాంతులు చేస్తారా? అలాంటి నాయకుడు నిశ్చేష్టుడు అయిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. 300 మంది వచ్చారు. ఎవరైనా అర్థం కాదు, ఎట్లొచ్చారో అర్థం కాదు. కనీసం ముందు ఇంటికి పోతే మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే అరెస్ట్ వారెంట్ చూపించి మేము ఏసీబీ చెప్పకుండా ఇంట్లోకి రెస్పాన్స్ చేసి కరోనా రూల్స్ కూడా పాటించకుండా ఆయన ఇంట్లోకి వెళ్తే ఆయన నిశ్చేష్టుడు అయిపోయి ఏం చేయాలో తెలియకుండా అటా గేజింగ్కి వచ్చేసి కాదు నాకేదో ట్యాబ్లెట్ ఉన్నాయంటే కాదు రావాలంటే ఆయన వచ్చేసాడు. వచ్చి ఎక్కిన కారు ఇంట్లో భార్య ఉంది. భార్య కూడా చెప్పరా? మీరు ఆవిడ బాత్రూంలో ఉడుకున్నాడు, ఆయన కూడా చెప్పరా? లాక్కొస్తారు మీరు అంటే ఏమనుకుంటారు? మనిషి కింది మీదే సరి తీసుకొచ్చారు.
ఏంటి ఆ కుటుంబం? 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వాడన్న కేంద్ర మంత్రిగా చేశాడు, ఈయన 5 ఏళ్ళు మంత్రిగా చేశాడు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అపోజిషన్ పార్టీ నేత 16 మీరు అసెంబ్లీ పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారు మీరు. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉంటే కనీస సంప్రదాయాలు మీరు పాటించరా మీరు? అదే మరి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్న పడంగా తెల్లవారుజామున మీరు అనౌన్స్ చేస్తారా? అక్కడ క్లియర్ గా చెప్పారు, 3 ఏళ్ల ముందు ఏదైనా కేసు ఉంటే ఇమీడియట్ గా చేయడానికి లేదు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, తర్వాత జరగాలి, తర్వాత నోటీసులు ఇవ్వాలి, తర్వాత చేయాలని గైడ్లైన్స్ ఇస్తే అవి కూడా మీరు ఫాలో కారా? ఇంకొక పక్క మానవ హక్కు, ఎవరికైనా గురేసి ఏం చేస్తామంటే ఆరోగ్యంగా ఉంటే గురేస్తాం. అలాంటి ఆయన ఫైల్స్ ఆపరేషన్ ముందు రోజున బాధపడతామంటే 600 కిలోమీటర్లు 21 గంటలు ఆయన తిప్పి కోర్టు పెడతారా మీరు? అప్పుడు కూడా చెప్పడం అలా రిమైండ్ ఇవ్వమంటారా మీరు? అప్పుడు డాక్టర్ అనుకోని కాదు, గుండె అయింది, ఆపరేషన్ అయింది, పెరిగింది, డ్యామేజ్ అయింది, ఇప్పటికి హాస్పిటల్ పోవాలని రాసి అది కూడా చెప్పరా మీరు? మేజిస్ట్రేట్ అనుకొని ఎట్లా జరిగింది తమాషా గురించి జడ్జి చెప్తే అప్పుడు హాస్పిటల్కి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా చూసిన తర్వాత 2వ ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొస్తారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇది మీకు పైశాచిక ఆనందం కాదా? ఒక మనిషి యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటారా మీరు? ఒక లెటర్ రాశారు పాపానికి. ఆ విధంగా ఆలోచిస్తూ నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాను? 43,000 కోట్ల రూపాయలు ఎస్టాబ్లిష్ చేశారు, 11 ఛార్జ్ షీట్లు వేశారు. అదే మీ కోపం. ఎందుకు ఆ రోజు ఎవరైతే కింజరపు ఎర్రంనాయుడు గారికి కేసు వేశారని, అశోక్ గారికి కేసు వేశారని వాళ్ళిద్దరి మధ్య కక్ష పెట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేస్తారా? అశోక్ ట్రస్ట్ వాళ్ళ నాన్న పెట్టిన ట్రస్ట్ అది. పివిజే రాజు చాలా స్పష్టంగా అన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తే ఆ ట్రస్ట్కి మీరు ఒక పైసా ఇవ్వలేదే. ఆయన 1000 కోట్లు ఇస్తే ఒక ట్రస్ట్ రాస్తే మొదటి కొడుకు ఫస్ట్ ఉంటాడు, ఆయన చనిపోతే 2వ కొడుకు ఉంటాడు వారసత్వంగా, వాళ్ళు ఉన్నంత వరకు తర్వాత ఇది అవుతుందని చెప్పిస్తే మీరు అలాంటిది మొదటి భార్య కూతురుంటే సంబంధం తీసుకొస్తారు. 2వ భార్య కూడా ఉంది, ఆయనే చనిపోయే వరకు ఉంది, వాళ్ళు మీకు లెక్కలేదా? డివోర్స్ ఇచ్చిన భార్య ఉంటే ఆయన కూతురు తీసుకొచ్చి పెట్టి ఇది అవమానం చేస్తారా మీరు? ఇలాంటివన్నీ మనం చూస్తే ఒకరిద్దరిని కాదు, అచ్చెన్నాయుడిని ఎంత నీచంగా ప్రవర్తించారు, అంత నీచంగా ప్రవర్తించారు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే చాలా మంది లీడర్స్ అందరినీ కూడా కోయళ్ళ శివప్రసాద్ 33 మంది లీడర్స్ అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు భరించలేక కోయళ్ళ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంత పల్నాటి పులి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఎరపతినేని పని కేసు, ఓనార్ రవికుమార్, చింతమణి, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, యనమల, చంద్రరాజప్ప, ఎక్స్ మినిస్టర్ హోం మొన్నవరకు అజాత్ శత్రు ఎవరిని ఏమన్నాడు కాదు, ఆయన పైన కేసు. ఇంకో పక్క అయ్యన్న పాత్రుల పైన నిర్భయ కేసు. అదే మరిగా వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు, అదే మరిగా కలవట మోహన్ రావు, జేసీ బ్రదర్స్ పైన, బోండా ఉమామహేశ్వరరావు పైన, గల్లా, కేఈ ప్రభాకర్, పరిటాల శ్రీరామ్, ఇంతమంది పైన కేసులు పెట్టారు. 33 మంది పైన కేసులు పెట్టారు. కూర్చుంటే కేసు, నడిస్తే కేసు, మాట్లాడితే కేసు. హే శ్రీరామ్ అంటే నువ్వు బూదు మాట్లాడాలి కాబట్టి కేసు పెడతాననే పరిస్థితి మీరు వచ్చారంటే ఎంత నీచమైపోయిందండి. దేవుడి పేరు చెప్పినా మీకు బూతుగా మాట్లాడి క్రియేట్ చేసి దానిపైన కేసులు పెడతారా మీరు? సోషల్ మీడియాలో కేసులు పెడతారా మీరు? అంటే మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? రాసే స్వేచ్ఛ పత్రికలు లేదా? ఇంకొక పక్కన మీరు చూస్తే అటాక్స్ 800 జరిగింది. అదే మరి మర్డర్స్ 13, ఇల్లీగల్ కేసులు 350, 51 మందిని జైల్లో పెట్టారు. యాసిడ్ పోసారు ఒకరి పైన, గ్యాంగ్ రేపర్ 15, రేపర్ 308, హెరాస్మెంట్ 5000. ఇంకొక పక్కన గవర్నమెంట్ పైన క్రిటిసైజ్ చేశారని 74 మంది పైన కేసులు పెట్టి జైల్లో పెడతారా మీరు? ఇందులో బీసీలు 225, ఎస్సీలు 78, ఎస్టీలు 11, మైనారిటీ 42, ఓసీలు 225 మంది పైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఎంత ఇదంటే
ఈరోజు వీళ్ళు చేసే పని మొత్తం స్కీమ్స్ ఫర్ స్కామ్స్. ముద్దు పేర్లు పెట్టారు. ఇసుకలో ఏదో జరిగిపోయింది, మేము మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏంటి మీ ప్రక్షాళన? మీరు రేట్లు పెట్టి ఒక పక్క రీచ్ ఒకటి, ఇంకో పక్క స్టాక్ పాయింట్. రీచ్లో ఇసుక తీస్తే స్టాక్ పాయింట్ కాదు, స్టాక్ పాయింట్లో ఉండే ఇసుక వినియోగదారుడికి కాదు. మొత్తం బ్లాక్ మార్కెట్. వేల కోట్లు దోచేస్తారు. భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డు ఎక్కిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని ఉపాధి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సంవత్సరం అయింది, ఇప్పటికి కూడా మీరు ఇసుక ఇవ్వడం. ఊరికే చేసేపోయి ఇసుక మీ పెత్తనం ఎందుకు అడుగుతున్నా నేను. ఎవడిచ్చాడు ఈ పెత్తనాన్ని అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేసి ప్రజలు అడగలేరు కాబట్టి, మాట్లాడలేరు కాబట్టి 4 రెట్లు 5 రెట్లు పెంచేసి మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన లిక్కర్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేనటువంటి బ్రాండ్లు జే ట్యాక్స్ కోసం మొత్తం ఈయన ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేశాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చే బ్రాండ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నా. అంటే లిక్కర్ పాలసీ ఇలాంటి పాలసీ ఎక్కడన్నా ఉందని అడుగుతున్నా. ఇది మద్యపాన నిషేధం. ముద్దు పేరు మద్యపాన నిషేధం. చేసేది ఇలాంటి తప్పుడు పనులు. ఈరోజు ఇష్టానుసారంగా బ్రాండ్లు పెట్టి ఆ బ్రాండ్ కూడా నాసిరకం తయారు చేసి ఆ డిస్టిలరీస్ కూడా మీరు హస్తగతం చేసుకొని అక్కడంతా ఇది తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో మీరు ఆడుకుంటారా? వాళ్ళ ఆర్థికంగా మొత్తం ఊబిలోకి లాగుతారా? మీరు 100% పెంచారు కరోనా వైరస్ వచ్చింది. అంత మునుపు రేట్లు పెంచారు. ఎవడిచ్చాడు మీకు అధికారం? ఎందుకు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మీరు కొనరు? వాళ్ళు కొంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వీళ్ళైతే మీ ఇష్ట ప్రకారం డబ్బులు ఇస్తారు, లేకుంటే మీకు కావాల్సిన వాళ్ళకే ఆ డిస్టెన్స్ కూడా మీరే చేసుకొని మీ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం ఒక 10,000 కోట్ల రూపాయల ఒక లెక్కల్లో సంవత్సరాన్ని కొట్టేయాలి. ఏంటి ఈ యొక్క మేనింగ్? ఏంటి పిచ్చ? ఎందుకు డబ్బుల పైన పిచ్చమే నాకైతే అర్థం కాలేదు. దానికి ఇంకొక పక్క చేశారు. ఇంకొక పక్క మీరు చూస్తే మైనింగ్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. ఒక మైనింగ్ కాదు, రాష్ట్రంలో ఉండే మైన్స్ అన్ని వీళ్ళకే కావాలి. శాండ్ కానీ అన్ని కానీ అవంతా వీళ్ళే కొట్టేశారు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తారు. పేరు ముద్దు పేరు, పేదలకు ఇంటి జాగా. జరిగింది ఏంటి? పెద్ద ఎత్తున అవినీతి.